కాబట్టి అనుకుని ఒక ఉత్తర క్షణంలోనే ఎక్కడిపోతారు అంతమందిలో. తర్వాత ముఖ్యంగా ప్రతి వాళ్ళు కూడా మీ మైండ్లో ఎవరైతే వెళ్తున్నారో యాత్రికులు ట్యాక్స్ పెట్టుకోవాలి. అందులో పేరు, కాంటాక్ట్ నెంబరు, ఊరు, తర్వాత భర్త లేదా భార్య బంధువుల పేర్లు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు ఆ ట్యాక్స్ ఉండాలి. ఎక్కడ తప్పిపోయినా వాళ్ళందరూ దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా దంపతులు వెళ్తే ఇద్దరి చేతుల్లో ఫోన్లు ఉండాలి, ఫుల్ ఛార్జ్ చేసుకొని ఉండాలి. ఎందుకంటే తప్పిపోయిన ఎక్కడికక్కడికి వాళ్ళు తెలియాలి. తర్వాత ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ మానవ తప్పిదాలు జరిగేవి కాబట్టి క్రౌడ్ గా ఉన్న చోట వెళ్లకుండా సమయం కోసం వేచి చూచి ఉండి క్రౌడ్ లేని ప్రదేశంలో మాత్రమే స్నానం ఆచరించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇక్కడ బయలుదేరామనుకోండి, ఒక రోజు పడుతుంది కదా. అప్పుడు అన్ని కూడా అనేక రవాణా సౌకర్యాలు ఉన్నాయమ్మా. అనేక భారతదేశం గుండా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాల నుంచి కుంభమేళాకి సంబంధించినటువంటి ట్రైన్లు వేస్తున్నాయి. బస్సులు కూడా చాలా మంది తీర్థయాత్రలు చేసే నిర్వాహకులు చాలా మంది తీసుకెళ్తున్నారు. అలాగే విమాన సౌకర్యాలు ఉన్నాయి, రోడ్డు మార్గం కూడా వెళ్ళవచ్చు. మనకు దాదాపుగా 26 గంటల ప్రయాణం రోజు, ఒక రోజు 26 గంటల ప్రయాణం ప్రయాగం ఉంటుందమ్మా. దాదాపు 1600 కిలోమీటర్లు మన హైదరాబాద్ నుంచి లెక్కేసుకుంటే 1.5 రోజులు వెళ్ళవచ్చు. ఆకుంటూ వెళ్ళిన 1.5 రోజు ప్లాన్ చేసుకొని వెళ్ళవచ్చు. రావడం పోవడం 3 రోజులు. అక్కడ ఏదైనా 1 లేదా 2 రోజులు ఉండవచ్చు. స్నానం ఆచరించి అక్కడ చాలా మంది మనకు గొప్ప దైవిక శక్తులు కలిగినటువంటి వ్యక్తులు వస్తున్నారు. అసలు అదే అడగబోతున్నాను. నాగ సాధువులు, అఘోరాలు కొన్ని వందల సంవత్సరాల నుంచి జీవించిన వాళ్ళు వస్తారంట కదండి. వస్తారు. హిమాలయాల్లో ఇప్పటికీ కూడా ఉన్నారు నాగ సాధువులు ఉన్నారు. వాళ్ళ వంట మీద ఒక నూనె పోగు ఉండదు, అయినా అంతటి -డిగ్రీలో కూడా వాళ్ళు ఉండగలుగుతున్నారంటే ఆ దైవనామ స్మరణ. అటువంటి వాళ్ళందరూ వస్తున్నారు. అందరి ఆశీర్వచనంలో తీసుకోండి. ఏ పుట్టలో ఏ పాముందో అక్కడ చేసే తప్పిదాలంటే మన పిల్లలు తుంటది పనులు ఏం చేస్తుంటారంటే అది అంతా కూడా వాళ్ళని విమర్శిస్తుంటారు, హేళనంగా నవ్వుతుంటుంటారు. మనం ఒక పరాచకాలు ఆడడం మనకేంటంటే ఒక సీరియస్ గా ఉండడం తెలియదు, ఒక భక్తిగా చాలా తక్కువ మంది మాత్రమే ఉంటాం. గౌరవం అనేది లేదమ్మా. బ్రాహ్మణులు అన్నా, సన్యాసులన్నా, యతీంద్రులు అన్నా, లేదా గొప్ప గొప్ప సాధువులన్నా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మటుకు తక్కువని, మర్యాద తక్కువని చెప్పాలి. కాబట్టి మన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మన ప్రదేశం కాదు, మన మనుషులు కాదు, విమర్శించడానికి మనం ఎవరం. కాబట్టి విమర్శించకుండా వచ్చి, ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పబడి ఉందంటే అన్యక్షేత్ర కృతం పాపం దేవాలయ వినశ్చితి, దేవాలయ స్థానే వినశ్చితి, దేవాలయ కృతం పాపం